నమస్కారం. ఏడాది కాలంగా ఫామ్ హౌస్కే పరిమితమైన గులాబీ బాస్ మళ్లీ గర్జించారు. జగిత్యాల గడ్డ సాక్షిగా రేవంత్ సర్కార్పై విరుచుకుపడ్డారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్లీ మొదలైంది అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్లో సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్నాయి. అసలు జగిత్యాల సభలో కేసీఆర్ ఏమన్నారు? రేవంత్ రెడ్డికి ఎలాంటి కౌంటర్ ఇచ్చారు? ఇలాంటి టాప్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. సభలో కేసీఆర్ ప్రధానంగా టార్గెట్ చేసింది హైడ్రానే. మేము అధికారంలోకి రాగానే హైడ్రాను పీకి చెరువులో పడేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రాను పీకేసి మొదటి సంతకంతోనే తీసి చెరువులో వాడేస్తాం దాన్ని. పేదల ఇండ్లను కూల్చివేయడమే లక్ష్యంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందని, ప్రజలు ఉసురు తగులుతుందని హెచ్చరించారు. అంతేకాదు గతంలో తాము చేసిన అభివృద్ధిని ప్రభుత్వం నాశనం చేస్తుందని ఆరోపించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ అటాక్ మామూలుగా లేదు. కేసీఆర్ చావాలని కొందరు కోరుకుంటున్నారు. ఈ ఎదవలు కేసీఆర్ చావాలంటే చస్తాడా? నువ్వు 1000 జన్మలు ఎత్తినా నేను చావను అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజల గుండెల్లో తనకు స్థానం ఉందని, తనను ఎవరు ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. ఈ సభకు మరో ప్రధాన ఆకర్షణ కాంగ్రెస్ సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టున్న జీవన్ రెడ్డి రాకతో పార్టీకి కొత్త ఊపిరి వచ్చిందని గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, అందుకే నాయకులు కూడా పార్టీ వీడుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. మొత్తానికి జగిత్యాల సభలో కేసీఆర్ మళ్లీ ఫామ్లోకి వచ్చేశారు. మున్సిపల్ ఎన్నికల ముందే ఈ గర్జనతో క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపారు. మరి కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ రియాక్షన్ ఎలా ఉండబోతుందన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.